ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేల కోటాలో శాసనమండలి అభ్యర్థులను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. జాబితాలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు ప్రాధాన్యత కల్పించారు. అంతేకాకుండా పార్టీ విధేయతకు పెద్దపీట వేశారు. చిత్తూరు జిల్లా నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ప్రకాశం జిల్లా నుంచి కరణం బలరాం, పోతుల సురేష్ సతీమణి పోతుల సునీత, గుంటూరు జిల్లా నుంచి మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, కృష్ణా జిల్లా నుంచి జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడులను అవకాశం కల్పించారు. గుంటూరు జిల్లాకు చెందిన నాగుల్ మీరాకు ఎమ్మెల్సీగా అవకాశం దక్కకపోవడంతో ఆయన్ను పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఇవాళ వెలగపూడిలోని అసెంబ్లీలో ఉదయం 10:39 నామినేషన్ పత్రాలు సమర్పిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మున్రాజ్ అందిస్తారు. మున్రాజ్ చెప్పండి, ఎమ్మెల్సీ అభ్యర్థులంతా కూడా ఖరారైతే అయ్యారు. వీళ్ళంతా ఎప్పుడు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు? వీళ్ళ హడావిడి ఎలా ఉంది? లక్ష్మి, కాసేపట్లో ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ దాఖలకు ఈయన అభ్యర్థిత్వాన్ని చీఫ్ విప్ కాలువ శ్రీనివాస్తో పాటు విప్పులు మరో 9 ఎమ్మెల్యేలు, అంటే నలుగురు ప్రతిపాదిస్తే సరిపోతుంది. అయితే వివిధ ఈక్వేషన్స్, అంటే ప్రాంతము, కులం ఈక్వేషన్స్ లో 10 మంది చేత బలపరచాలని ఎస్ఎన్సీ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు కాసేపటి కిందటే ఇంటి నుంచి ఉండవల్లిలోని తన ఇంటి నుంచి బయలుదేరారు. ఆయన వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలతో కలిసి ఆయన నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఎందుకంటే 11:06 గవర్నర్ ప్రసంగం ప్రారంభమవుతుంది కాబట్టి దానికి లోపలే ఈ నామినేషన్ కార్యక్రమం ముగించాలని నిర్ణయించారు. లోకేష్ తో పాటు తక్కిన 9 సభ్యులు కూడా తమ నామినేషన్ దాఖలు చేయనున్నారు. మరోవైపు వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి 2 అభ్యర్థులు కూడా గంగుల ప్రభాకర్ రెడ్డి, అలాగే వాళ్ళ నాని కూడా మధ్యాహ్నం 12 గంటలకి అంటే గవర్నర్ స్పీచ్ అయిపోయాక వాళ్ళు కూడా నామినేషన్ దాఖలు చేయనున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలకు 7 ఖాళీలు ఉన్నాయి. 7 స్థానాలకి 5 సంఖ్యాబలం దృష్ట్యా ఈ 5 సీట్లు టీడీపీకి, 2 సీట్లు వైఎస్ఆర్సీపీకి వస్తాయి. దీంతో 5 మంది టీడీపీ, వైఎస్ఆర్సీపీకి చెంది 2 నామినేషన్ దాఖలు చేస్తుండటంతో ఈ ఎన్నిక కూడా 7 మంది కూడా ఏకగ్రీవంగా ఎన్నిక అవకాశం ఉంది. ఎల్లుండు దీనికి సంబంధించి ఎన్నికైనట్టుగా వీళ్ళ అధికారులు వాళ్ళకి పత్రాలు అందించే అవకాశం కనిపిస్తుంది. దీంతో ప్రస్తుతం పూర్తిగా అంటే అసెంబ్లీకి ఇప్పుడిప్పుడే ఆ ఎమ్మెల్యేలంతా కూడా చేరుకుంటున్నారు. ముఖ్యమంత్రి కూడా కాసేపట్లో బయలుదేరి వెంకటపల్లిలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించినాక శాసనసభ్యులందరితో కలిపి వస్తారు. ఈ లోపే నారా లోకేష్ తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. లక్ష్మి, రైట్. థ్యాంక్ యూ మునిరాజు.